హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే మీరు పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం ఎన్పిసిఐఎల్ రిక్రూట్మెంట్ 2024 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో గల పోస్ట్ నేమ్స్ వచ్చేసి స్టైపెండరీ ట్రైనీ, నర్స్, టెక్నీషియన్ పోస్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 16వ తేదీ 7వ నెల 2024 నుంచి 5వ తేదీ 8వ నెల 2024 వరకు మన అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చండి. 7వ నెల 16వ తారీఖు నుంచి 8వ నెల 5వ తారీఖు వరకు మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. దీనిలో గల వేకెన్సీస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే నర్సీ ఏకి 1 పోస్ట్ మెన్షన్ చేశారండి. స్టైపెండరీ ట్రైనీ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి 12 పోస్టులు మెన్షన్ చేయడం జరిగిందండి. స్టైపెండరీ ట్రైనీకి 60 పోస్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఎక్స్రే టెక్నీషియన్కి అయితే 1 పోస్ట్ రిలీజ్ చేశారు. టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయమ్మా? 74 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి గల శాలరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే నర్సీ ఏకి 44,900 to 67,350 వరకు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టైపెండరీ ట్రైనీ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్కి 24,000 to 53,100 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టైపెండరీ ట్రైనీకి ఏమో 20,000 నుంచి 32,550 వరకు మెన్షన్ చేశారండి. ఎక్స్రే టెక్నీషియన్కి ఏమో 25,500 నుండి 38,250 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే నర్స్ పోస్ట్కి 18 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారండి. స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్కి 18 to 25 ఇయర్స్ మెన్షన్ చేశారండి. స్టైపెండరీ ట్రైనీకి ఏమో 18 to 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. 24 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎక్స్రే టెక్నీషియన్కి 18 to 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందండి. నెక్స్ట్ దీనికి గల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే స్టైపెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్కి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా బిఎస్సి ఐటీఐ ఇన్ ఏ రిలవెంట్ టు డిసిప్లైన్ అనే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. నర్సీ ఏకి అయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఆర్ బిఎస్సి నర్సింగ్ ఆర్ నర్సింగ్ సర్టిఫికేట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఆర్ నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 అండ్ అబోవ్ ఫ్రమ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎక్స్రే టెక్నీషియన్కి హెచ్ఎస్సి అండ్ 1 year మెడికల్ రేడియోగ్రఫీ అండ్ ఆర్ ఎక్స్రే టెక్నిక్ ట్రేడ్ సర్టిఫికేట్ విత్ మినిమమ్ 2 year పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ రేడియోగ్రఫీ ఆర్ ఎక్స్రే అనే క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి గల సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే క్యాండిడేట్స్ విల్ బి షార్ట్లైజ్డ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. స్కిల్ టెస్ట్ తర్వాత లాస్ట్లో ఇంటర్వ్యూ చేస్తున్నారండి. దీని ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. దీనికి గల అప్లికేషన్ ఫీజ్ గురించి తెలుసుకున్నట్లయితే క్యాండిడేట్స్ కెన్ చెక్ ద అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ బిలో అండ్ పే ద ఫీ ఆన్లైన్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఫీజ్. స్టైపెండరీ ట్రైనీ అండ్ నర్స్ పోస్టులకి అయితే 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అది కూడా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే 150 రూపీస్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్కి అయితే ఎటువంటి ఫీజు అనేది లేదండి. ఎక్స్రే టెక్నీషియన్ స్టైపెండరీ ట్రైనీకి ఏమో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఫీమేల్కి ఎటువంటి ఫీజు లేదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నోటిఫికేషన్ యొక్క లింక్ని కానీ నేమ్ని కానీ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.